కొడుతూ దేవుని గణపరచుదాం. చప్పట్లు కొడుతూ. మంచిది. ఎంతో చక్కటి ఆరాధన జరిగింది. ఆత్మలో ఆరాధించినారు. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మొదటి రోజు గుడారము గురించి మాట్లాడుకున్నాం. రెండవ రోజు గిల్గాల్ గురించి మాట్లాడుకున్నాం. మూడవ రోజు అభిషేకం. అందరూ అనండి ఆ మాట, నా పైన అభిషేకం ఉన్నదని చెప్పండి. అందరూ ఒకసారి గట్టిగా, కొంచెం గట్టిగా. హల్లెలూయా. దేవుని అభిషేకం మన మీద మనలోన ఉండునుగాక. పాత నిబంధన అంతా తైలము పోసి అభిషేకించేవారు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అగ్నితో అభిషేకించినాడు దేవుడు. తైలముతో అభిషేకం, అగ్నితో అభిషేకం. పాత నిబంధనలో ఆత్మ వారి మీద ఉండే, క్రొత్త నిబంధనకు వచ్చేటాలకు ఆత్మ మనలో ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క అభిషేకం మనకు ఎందుకు అవసరమైనది? బైబిల్ గ్రంథంలో చాలా రకాలైన అభిషేకాలు ఉన్నాయి. ఆత్మీయులారా, ఈరోజు ఒక శక్తి కలిగిన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అందరూ ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం అనేది దేవుడు అనుగ్రహించేది. అభిషేకం ఎందుకు అయ్యా ఒక వ్యక్తికి అవసరం అంటే, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి దేవుడు అభిషేకిస్తాడు. అయితే ఒక 7 రకాల అభిషేకాలు క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. నేను నేరుగా వాక్యంలోనికి వెళ్ళడానికి ఇష్టపడ్డా. హల్లెలూయా. సో మీరేం చేస్తారంటే, ఇట్లా తిరిగి ఇటు కూర్చోండి. మీరు ఇట్లా తిరిగి ఇట్లా కూర్చుంటే మీరు నన్ను చూసినట్టు ఉంటుంది, అప్పుడప్పుడు నేను మిమ్మల్ని చూసినట్టు ఉంటుంది. హల్లెలూయా. దూతలు లెక్కున్నారు. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుని యొక్క అభిషేకము ఎల్లప్పుడూ మన మీద నిలిచి ఉంటుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటిగా రాజుల అభిషేకం. అందరు చెప్పండి ఆ మాట గట్టిగా. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం, అక్కడ దావీదు కోసం రాయబడి ఉంటుంది. దావీదు దేవుని చేత ఎన్నిక చేయబడ్డ వ్యక్తిగా, దేవుని కోసం వాడబడిన వ్యక్తిగా మనం చూస్తాం. ఈ సమూయేలు ఇశ్రాయేలీయులకు రాజు అవసరమై ఉన్నప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడినాడు. ఇశ్రాయేలుకు ఒక రాజును నియమించమన్నప్పుడు సమూయేలు యెషై ఇంటికి వెళ్ళినాడు. 16వ అధ్యాయంలో యెషై ఇంటికి వెళ్ళినప్పుడు అందరినీ యెషై, నేను కొంచెం అటు ఇటు తిరుగుతా అంట, చూసుకోవచ్చు మరి నువ్వే. సౌలును దేవుని ఆత్మ ఎడబాసినప్పుడు ఇశ్రాయేలులకు రాజు అవసరమైనప్పుడు ఇశ్రాయేలుకు ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకోవాలనుకున్నప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడిన మాట, నీవు బెత్లెహేమునకు వెళ్ళుము, యెషై ఇంటికి వెళ్ళుము, అక్కడ నేను తన ఇంట్లో నుండి ఒక వ్యక్తిని నా కోసం ఏర్పరచుకోబోతున్నానని సమూయేలుతో మాట్లాడినప్పుడు సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని, తైలమును తీసుకొని యెషై ఇంటికి వెళుతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదాం.
హల్లెలూయా. సమూయేలు వెళ్ళి, దేవుని కోసం మీ ఇంట్లో ఒక వ్యక్తి అవసరం. ఈరోజు నీకు ఒక ఛాలెంజ్ మెసేజ్. నీ ఇంట్లోకి వెళ్ళి కూడా ఒక వ్యక్తికి దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. సమూయేలు వెళ్ళి యెషై దగ్గర అడుగుతున్నాడు, నీ ఇంట్లో నుండి ఒక వ్యక్తిని దేవుడు అభిషేకించమన్నాడు, ఇశ్రాయేలుకు రాజుగా నియమించమన్నాడు, ఇశ్రాయేలును పరిపాలించడానికి నీ ఇంటిలో నుండి ఒక వ్యక్తిని దేవుడు కోరుకుంటున్నాడు అని చెప్పినప్పుడు సమూయేలు మాట యెషై గారు విని తనకున్న 7 కుమారులను నిలబెట్టినాడు. పెద్దవాడిని నిలబెట్టి, అయ్యా ఇతడు చాలా బలాఢ్యుడు, ఇతడు యుద్ధం చేస్తాడు, ఇతడు దేవుని పనికి వస్తాడు. సమూయేలు చూశాడు. సెకండ్, రెండో వ్యక్తిని చూశాడు. రెండో వ్యక్తిని అయిపోయినాక 3వ వ్యక్తిని చూశాడు. అలా 7 చూశాడు. 7 కూడా అంత ఆత్మ నడిపింపు కలగలే. అప్పుడు అడుగుతున్నాడు ఒక మాట. సమూయేలు ప్రవక్త అంటున్నాడు, అయ్యా ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు అప్పుడు యెషై వాళ్ళ తండ్రికి దావీదు గుర్తుకొచ్చాడు. దావీదు గొర్రెల కాపరిగా అడవిలో ఉంటున్నాడు. సమాజానికి దూరంగా, సంఘానికి దూరంగా, కుటుంబానికి దూరంగా దావీదు జీవిస్తున్నాడు. అయితే సమూయేలు ప్రవక్త అన్నాడు, అతనిని తీసుకొని రండి. కొట్టండి చప్పట్లో గట్టిగా గట్టిగా. అతనిని తీసుకొని రండి. హల్లెలూయా. బలవంతులు అందరూ ఉండగా, శక్తి గలవారు ఉండగా సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు, ఆ వ్యక్తి ఎక్కడున్నాడో ఆ వ్యక్తిని తీసుకొని రండి అని చెప్పినప్పుడు పరుగున వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈరోజు మీ ఇంటికి సమూయేలు ప్రవక్త వచ్చాడు, ఆ ప్రవక్తకు ఒక వ్యక్తి కావాలంట, దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తి కావాలంట, ఆయన మీ ఇంట్లో కూర్చున్నాడు, మీ డాడీ నీకు కబురు పంపినాడు, నిన్ను ఆయన రమ్మంటున్నాడు అన్నప్పుడు అతడు అనుకోవచ్చు, నాకంటే బలమైన వారు మా ఇంట్లో ఉన్నారు, శక్తి గల వారు నా ఇంట్లో ఉన్నారు, నేను ఒక గొర్రెల కాపరిగా ఉన్నాను, నాతో ఏమి పని అంట మా డాడీకి అంటే, మీ ఇంటికి ప్రవక్త వచ్చినాడు, ఆ ప్రవక్త నిన్నే గుర్తు చేసినాడు, ఆ ప్రవక్త నిన్ను తీసుకుని రమ్మన్నాడు, ఆ ప్రవక్త నీ ద్వారా ఏదో కార్యం చేయబోతున్నాడు అన్న మాట వినగానే దావీదు గొర్రెలను ఒక పనివానికి అప్పగించి పరుగున సమూయేలు దగ్గరికి అలా యెషై ఇంట్లో అడుగు పెట్టగా, తన తండ్రి ఇంట్లో అడుగు పెట్టగానే సమూయేలు చూసి అంటున్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి, దేవుడు కోరుకున్న వ్యక్తి ఇతడే. కొట్టని చప్పట్లు గట్టిగా. బలవంతులు అందరూ ఉండగా ఒక బలహీనుని దేవుడు అక్కడ నిలబెట్టి, సమూయేలు ప్రవక్త తైలపు కొమ్మును తీసి ఆ తైలాన్ని దావీదు మీద పోసి, నిశ్చయముగా నీవు రాజువు. ఆమేన్. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆనాటి నుండి యెహోవా ఆత్మ బలముగా తనపైకి దిగి రాగా దేవుని కోసం నిలబడ్డాడు. చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచుదాం. సమూయేలు చూడగానే అన్నాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడయ్యా, నీ ద్వారా దేవుని కార్యం జరగబోతుందయ్యా. అయ్యా నేను బలహీనుణ్ణి, ఒక గొర్రెల కాపరిని, అంతగా శక్తి లేదు, నేను ఇంట్లో కడసటి వారిని, నేను ఎన్నిక లేని వాణ్ణి, అయినప్పటికీ దేవుని ఆత్మ నీ మీద నేను చూస్తున్నానని చెప్పి తైలము పోసి అభిషేకించగా కనిష్ఠుడైన దావీదు జ్యేష్ఠుడిగా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచుదాం. హల్లెలూయా. సో ఆ అభిషేకం ఆనాటి నుండి యెహోవా ఆత్మ తన మీదకి బలముగా రాగా చేసిన ఒక మొట్టమొదటి గొప్ప కార్యం తెలుసా? యుద్ధ రంగంలో నిలబడ్డాడు. ఆమేన్ చెప్పండి.
అభిషేకం ఉన్నవాడు యుద్ధం చేస్తాడని చెప్పండి ఇప్పుడు మంచిగా గట్టిగా. ఇదంతా 16వ అధ్యాయము 13, 14 వచనాలలో 15 వచనాల్లో ఉంటుంది. ఏమనయ్యా అంటే దేవుడు తనను అభిషేకించినాడని. చాలమ్మా, చాలు, నేను చదివేసిన అంతే. యెహోవా ఆత్మ తన మీదకి వచ్చిన తైలం పోయగానే అతడు పరాక్రమ గల బలాఢ్యుడైపోయాడు. ఆ ఆత్మ తన మీదకి రాగానే సౌలుకు ప్రేమ పుట్టింది. ఏం పుట్టింది సౌలుకు? దావీదును బహు ఇష్టపడేనని ఉంటుంది ఒక కాడ. అభిషేకం ఉన్న వాళ్ళని చూస్తే ప్రజలు చాలా ఇష్టపడతారు. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సరే, అక్కడ ఒక ప్రమోషన్ వస్తుంది. నీవు సహస్రాధిపతిగా మా దగ్గర ఉండు. ఈ అభిషేకం ఉన్నవాడిని చూడగానే సౌలుకు బహు ఇష్టం పుట్టిందంట. అంతేకాదు, నువ్వు నా దగ్గర ఉండు అని సహస్రాధిపతిని చేసిండు. అంతేకాదు, ఏం చేసిండు తెలుసా? ఈయనకు దురాత్మ పట్టినప్పుడల్లా ఈ దావీదు వీణ వాయిస్తుంటే ఆ దురాత్మ బయటికి వచ్చేదంట. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అభిషేకం మన మీద ఉంటే లైఫ్ స్టైల్ వేరుంటుంది. చెప్పండి అన్నమాట. అభిషేకం నా మీద ఉంటే నా లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. అందరి లెక్క ఉండవు, చాలా స్పెషల్గా కనబడతావు. ఈ దావీదు చూడగానే సౌలుకు ఇష్టము పుట్టేనని ఉన్నది. సో అక్కడ వరకు బాగుంది. ఈ యొక్క గొల్యాతు వచ్చి, ఫిలిస్తీయుడైన గొల్యాతు వచ్చి ఇశ్రాయేల్ ప్రజలను ఓడించడానికి 40 రోజులు కేకలు వేస్తున్నాడు. 40 రోజులు అంటున్నాడు రండి యుద్ధం చేద్దామని. ఆ అన్నలందరూ వెళ్ళి అక్కడ కూర్చున్నారు, నిలబడ్డారు, ఏం చేయలేకపోయి దాక్కుంటున్నారు. ఒక చిన్న మాట చెప్పాడు తండ్రి, ఈరోజు మీ అన్నలకు ఈ క్యారేజ్ బాక్స్ తీసుకొని వెళ్ళు, అన్నలకు ఇచ్చి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని రమ్మని దావీదుని పంపినాడు. ఒక లోకంలో ఒక సామెత ఉంటుంది, చూసి రమ్మంటే. అభిషేకం ఉన్నాడు అట్లనే ఉంటాడు. కొట్టు చప్పట్లు. ఆహా, హల్లెలూయా. పర్పస్, డాడీ ఉద్దేశం ఏంటంటే చూసిరా, ఇవి ఇచ్చి అన్నలను అడిగిరా అంటే అన్నల దగ్గర పోయి అన్నలకి ఇచ్చి, అన్నా యుద్ధం ఎక్కడి దాకా వచ్చింది? యుద్ధం ఏంట్రా యుద్ధం? అతడు కేకలు వేస్తుంటే మేము గడగడ వణికిపోతున్నాం, మేము దాక్కుంటున్నాం, మాకంత బలం సరిపోతలేదు. సౌలు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇతన్ని ఎవడైతే వేసేస్తాడో నా బిడ్డని ఇస్తా. అబ్బా, అందరు అన్నాడు అబ్బా అనండి. ఇలా మటన్ ఎక్కువ తిన్నారని నాకు అర్థమైంది. సూపర్, నాకు అర్థమైంది. ఈయన్ని ఎవడైతే వేసేస్తాడో, గొల్యాతుని ఎవరైతే కొట్టేస్తారో 3 ఆప్షన్స్ ఇచ్చిండు. నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తా, మొదటి ఆప్షన్. రెండో ఆప్షన్, మీకున్న రాయితీలన్నీ ఇశ్రాయేల్ ప్రజల మీద ఉన్న అన్నిటిని నేను తీసేస్తా, రెండోది. మూడోది, నా రాజ్యాన్ని మొత్తం ఇచ్చేస్తా. చక్కటి మాట చెప్పాడు. దావీదుకు ఆ మాట వినబడగానే ఎనలేని ఒక సంతోషం. అవకాశం వస్తే అవకాశాన్ని వినియోగించుకోవాలి. హల్లెలూయా. సో మంచిది. ఆ మాటలు విన్నాడు, అన్నలతో మాట్లాడినాడు. డాడీకి చెప్పాలి మరి ఎక్కడి దాకా వచ్చింది ఈ యుద్ధం అంటే, ఇంకా స్టార్ట్ కాలేదు అన్నారు. గోసగోస అనండి ఒక్కసారి. మీరు అంటలేరమ్మా. ఈయనేమనుకున్నాడంటే క్లైమాక్స్కి వచ్చింది, ఇక ఎండింగ్లో నేను పోతాను కావచ్చు అనుకున్నాడు. కానీ అన్నా పెద్దోడా ఎక్కడి దాకా వచ్చిందంటే, ఏం లేదు, ఇంకా ప్రారంభం కూడా కాలే యుద్ధం, భయం అవుతుంది, అన్ని చూస్తుంటే వణుకు పుడుతుంది, మేము వచ్చి గుహలలో దాక్కుంటున్నాం, ఏం లేదు ఇంకా స్టార్ట్ కాలే అన్నారు. అరే రే, అలాంటి వాని మీద ఏమున్నది? అభిషేకం అనండి. ఆ అభిషేకం ఉన్నోడు చెప్తున్నాడు, ఈరోజు నేను ఇక్కడ నిలబడబోతున్నాను. కొట్టండి చప్పట్లు గట్టిగా గట్టిగా, హల్లెలూయా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు
నాలోనా అభిషేకం నా తలపై పడలే ఆత్మాయైన యేసు నాలోనా అభిషేకం నా తలపై ఆత్మాయైన యేసు నాలోనా ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా అభిషేకం నా తలపై ఆత్మాయైన యేసు నాలోనా అభిషేకం నా తలపై హల్లెలూయా. అభిషేకం కలిగిన వ్యక్తి చెప్తున్నాడు, ఈరోజు నేను ఈ యుద్ధ రంగంలో నిలబడబోతున్నాను. ఆమె గట్టిగా ఆమె హల్లెలూయా. చెప్తున్నాడు, అయ్యా నేను ఈరోజు ఈ గొల్యాతును కూలగొట్టబోతున్నాను. నీకు బలమే లేదు, నువ్వు ఎందుకు అక్కడికి వెళ్తున్నావు? అన్నలు డిసప్పాయింట్ చేస్తున్నారు, సమాజం డిస్కరేజ్ చేస్తుండగా ఇతడంటున్నాడు, లేదు లేదు, సమూయేలు తండ్రి నా మీద తైలం పోసినాడు, నా మీద అభిషేకం ఉన్నది, అభిషేకముతో ఇక్కడ నిలబడబోతున్నాను. హల్లెలూయా. గతములో నేను ఎలుగు బండిని చీల్చిన సంగతి మీకు తెలుసు, సింహాన్ని కొట్టిన సంగతి మీకు తెలుసు, ఇప్పుడు ఇతన్ని నేను కొట్టబోతున్నాను. ఆమె అభిషేకం ఉన్నవాడు విజయంను మాట్లాడతాడు. ఆమేన్ హల్లెలూయా. డిసప్పాయింట్స్ వచ్చినా, డిస్కరేజ్ వచ్చినా, ఆటంకాలు వచ్చినా, వ్యతిరేకతలు వచ్చినా నీలో ఉన్న అభిషేకం పని చేయును గాక. గట్టిగా ఇప్పుడు నీవు నేను కూడా గొల్యాత్ అనే సమస్య ముందట అభిషేకముతో నిలబడదుము గాక. ఆ రోజు దావీదుకు ఒకడే గొల్యాత్ ఉన్నాడు, కానీ నీ చుట్టూ గొల్యాతు లాంటి వారు ఉన్నారు. అయినా నువ్వు అధైర్యపడద్దు, దేవుని అభిషేకం చేత గొల్యాతులను కూలగొట్టుదుము గాక. ఆమేన్ హల్లెలూయా. మొన్నటి దినాన పేపర్లో ఏం చదివినావు? ఎలుగుబంటిని చీల్ చేసిన తెలుసుగా నీకు? తెలుసు బాబు, సింహంను కొట్టేసిన, ఇప్పుడు ఈయన్ని కూడా నేను కొట్టేస్తా అన్నాడు. ఆమేనండి. జరిగిన అద్భుతాలను మాట్లాడితే జరగబోయే అద్భుతాన్ని చూపిస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అలా లెగ్ పెట్టిండు, యుద్ధం నాది కాదు అన్నాడు. సింపుల్, ఈ యుద్ధం యెహోవాది అన్నాడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. అలాగనే వానికి ఏం అర్థమైతే లేదు. అయ్యా ఏంది, నేనేమన్నా కుక్క పిల్లని అనుకుంటున్నావా అన్నాడు. నా అభిషేకం ముందట నువ్వు కుక్కవే. ఆమేన్ చెప్పు గట్టిగా మంచిగా. ఇప్పుడు చెప్పండి, నా మీద అభిషేకం అని చెప్పండి, రాజుల అభిషేకం అని చెప్పండి, పోరాడే అభిషేకం అని చెప్పండి, గొల్యాతులను కూలగొట్టే అభిషేకం అని చెప్పండి, సమస్యను ఓడించే అభిషేకం అని చెప్పండి. హల్లెలూయా. ఆ విధముగా మాట్లాడుతూ ఒక మాట అంటాడు, యుద్ధం యెహోవాది. అందరు చెప్పండి, నేను కాదు ఈ కార్యం చేసేది, నాలో ఉన్న అభిషేకం. హల్లెలూయా. వాడుకు నవ్వుకుంటున్నాడు, ఈట చేత పట్టుకొని నా మీదకి వస్తున్నాడని. గమనించండి సంగమా, ఆ ఒడిసెలు ఏరుతున్నాడు, ఒక 5 ఏరుకున్నాడు. 5 అంటే కృపకు సాదృశ్యం. 5 ఏరుకొని ఒక సంచిలో వేసుకున్నాడు. ఆ సంచి సంఘానికి సాదృశ్యం. ఆ 5 ఒడిసెలు నీ ఆత్మీయ జీవితానికి సాదృశ్యం. ఈ 5 ఏరుకొని కృపను గుర్తు చేసుకొని 5 ఏరుకొని సంచిలో వేసుకున్నాడు. ఇప్పుడు చెప్పు, నేను సంచి అనే సంఘములో ఉన్నా అని చెప్పండి. మంచిగా చెప్పలే, గట్టిగా. ఆ గుళుక రాయి నేనే అని చెప్పిగా, నా ద్వారా సాతాను కూలిపోతాడని చెప్పండి. హల్లెలూయా.
వాడు ఉర్రుగా తొలుగుతా అంటే మనడు ఫుల్ కూల్గా ఉన్నాడు. అభిషేకం ఉన్నాడు ఊగడు, కూల్గా ఉంటాడు, కార్యం చేస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. అలా 5 ఏరి సంచులు వేసుకుంటే వాడికి అర్థం కాలే మనోడు ఏమో చేస్తాడు, ఏం చేస్తాడు అని. అభిషేకం ఉన్న వాళ్ళు ఎవరికి అర్థం కారు, అర్థం చేసుకుంటే అర్థమవుతారు. ఆమె చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. ఆ విధముగా ఒక్కటి తీసి, ఆ ఒడిసెను తీసి తను అలా తిప్పి ఇసిరితే ఆ గొల్యాతుకు కరెక్ట్ నుదుటి మీద తాకింది. ఇలా తాకేసింది. తాకితే ఆయన ఎలా పడాలండి? ఇటు కొడితే ఎటు పడాలి, ఇటు కొడితే ఇటు పడ్డాడు. దాని రహస్యం ఏమిటంటే ఇసిరింది దావీదు, కొట్టింది దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా హల్లెలూయా. అభిషేకం ఉన్నవాడు ఎప్పుడు ఓడిపోడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, చప్పట్లు కొడదా. ఇప్పుడు పాడదా. అభిషేకం నా తలపైన ఆత్మాయైన యేసు నాలోన. అభిషేకం నా తలపైన ఆత్మాయైన యేసు నాలోన. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. హల్లెలూయా. ఒక్కటే దెబ్బ. అందరు చెప్పండి. ఫస్ట్ ఆప్షన్లోనే మనం గెలవాలి, సెకండ్ ఆప్షన్ మనకు లేదు. అభిషేకం ఉన్నవాడు మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అవుతాడు. ఆమేన్. ఈరోజు నువ్వు సక్సెస్ కాలేకపోతున్నావు కావచ్చు, ఓడిపోతున్నావు కావచ్చు, గొల్యాతు లాంటి సమస్యల చేత నలిగిపోతున్నావు కావచ్చు. ఈరోజు నీపైకి అభిషేకం దిగును గాక. హల్లెలూయా. నీ ఎదురుగా ఉన్న, నీ చుట్టూ ఉన్న, నీ మనసులో ఉన్న గొల్యాతు లాంటి సమస్యల మీద నీకు జయం కలుగును గాక. హల్లెలూయా. నీ మీద అభిషేకం ఉన్నది. ఈ రోజు దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. ఎలాంటి సమస్యలు నీకు ఎదురుగా ఉన్నా, గొల్యాతు లాంటి సమస్యలు కానీ, యెజబెలు లాంటి సమస్యలు కానీ, నెబుకద్నెజరు లాంటి సమస్యలు కానీ, ఫరో లాంటి సమస్యలు కానీ, ఎన్ని నీ చుట్టూన్నా దేవుని అభిషేకం నీ తలపైన ఉన్నది. నీకు విజయము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దావీదు అభిషేకం, రాజుల అభిషేకం సాతాను దుర్గాలను కూలగొట్టి ప్రజలకు విడుదలనిచ్చి ఆ ప్రజలను దేవుని వైపు త్రిప్పి దేవుని కోసం నిలబడ్డాడు దావీదు. అతని తలను తీసుకొని వెళుతుండగా సౌలు అంటాడు, ఎవని కుమారుడయ్యా ఇతడంటే, ఇతడు యెష్షయి కుమారుడు. ఒకప్పుడు గొర్రెల కాపరి అని మీరు అనుకుంటున్నారు కానీ సమూయేలు చేత అభిషేకించబడ్డవాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఈరోజు దావీదు మీద నా అభిషేకం నీ మీద నిలిచి ఉండును గాక. 3 times చెప్పండి. దావీదు మీద నా అభిషేకం నా మీద ఉన్నది. చెప్పండి. దావీదు మీద నా అభిషేకం నా మీద ఉన్నది. దావీదు మీద నా అభిషేకం నా మీద ఉన్నది. నీ మీద ఉంటే నువ్వు ఓడిపోవు. పక్కలతో చెప్పు, నువ్వు ఓడిపో అని చెప్పు. నువ్వు అనుకుంటున్నావు నేను ఓడిపోతున్నా, నేను చితికిపోతున్నా, నేను కూలిపోతున్నా, నా కళలు చెదిరిపోయినాయి, నా జీవితంలో కొలాప్స్ అవుతున్నా. నువ్వు ఓడిపోయినట్టు నీకు కనబడుతున్నావు కావచ్చు, కానీ దేవుడు నీలో విజయాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి, నేను ఎన్నడూ ఓడిపోనని చెప్పండి. నా చరిత్రలో ఓటమి లేదని చెప్పు. వినబడలేదు? ఇంకా కొంచెం గట్టిగా. రేపు నా చరిత్రలో ఓటమి లేదని చెప్పు. నా మీద అభిషేకం ఉన్నదని చెప్పు. హల్లెలూయా. అభిషేకం ఉన్నవాడు ఎక్కడ నిలబడితే అక్కడ జయం కలుగుతాయి. గట్టిగా చప్పట్లు.
కురరా బాలకే తెరే రే రే లే రమానా సే రిబోలే హే తో రమా సెకెలేరియా. అనామకుడైన దావీదు, గొర్రెల కాపరి అయిన దావీదు, బలహీనుడైన దావీదు, ఎందుకు పనికి రాని వ్యక్తి, అరణ్యంలో బ్రతుకుతున్న ఆ దావీదును దేవుడు అభిషేకించి, ఈసా ఎక్కడి నుంచి వచ్చిండే, దావీదు వంశంలోకి వెళ్ళి వచ్చిండు. ఆ గుడ్డివాడు అంటాడు, దావీదు కుమారుడైన నజరేయుడైన యేసు అనగానే ఈసాకి అర్థమైంది, వీనికి చరిత్ర గింత తెలుసా, గుడ్డోడే వీడు, భర్తలోమై అడుకునేవాడే కానీ దావీదు కుమారుడైన నజరేయుడైన యేసు. నేను చెప్తున్నాను, అభిషేకం ఉంటే నీకు విజయం కలుగుతుంది. మొదటి పాయింట్. ఆమెను చెప్పండి గట్టిగా, పక్కలతో చెప్పు, నువ్వు ఈ రోజు నుండి ఓడిపోవు అని చెప్పిగా. సెకండ్, పరీక్షలో ఓడిపోవు, లైఫ్లో ఓడిపోవు, ఉద్యోగం కాడ ఓడిపోవు, ఇంటి చుట్టూ ఓడిపోవు, ఎక్కడా ఓడిపోవు. ఆమెను చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పు, నా చరిత్రలో ఓటమి లేదని చెప్పండి. జిందగీలో ఓడిపోనని చెప్పు. అభిషేకం నా మీద ఉన్నది. తల ఇట్లా పెట్టు, అభిషేకం నా మీద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి పోరాటాల మధ్యలో ఉన్న ఈరోజు దావీదు మీద అభిషేకం నీ ద్వారా పని చేయును గాక. అది మొదటిది. రెండో విషయం, నిర్గమకాండం 28వ అధ్యాయం 41వ వచనం, లేవ్యకాండం 8వ అధ్యాయం 12వ వచనంలో, ఇది యాజకుని అభిషేకం. అందరు చెప్పండి. ఒకటి రాజుల అభిషేకం, యుద్ధంలో జయమిస్తుంది. రెండోది యాజకుల అభిషేకం. ఈ యాజకుడైన అహరోనును మోసే తన మీద తైలం పోసి అభిషేకిస్తాడు. అహరోనును అహరోను కుమారులను అభిషేకించబడ్డారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇది యాజకత్వానికి గుర్తు, సేవ జీవితానికి గుర్తు, సమర్పణ జీవితానికి గుర్తు. ఈ అహరోను మీద ఎప్పుడైతే తైలం పోయబడ్డదో అహరోను యాజకత్వంలో నిలబడ్డాడు. అహరోనులో నుండి ఫినెహాసు వచ్చాడు. ఫినెహాసు ఒక మంచి యాజకుడు. యాజకుని అభిషేకం ఎందుకయ్యా అంటే, మంచిగా వినండి, ఇశ్రాయేలు మీదకి తెగులు వస్తున్నది. ఇశ్రాయేల్ మీదకి తెగులు వస్తున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ ఆ తెగులు చేత, దేవుడే తెగులు పంపినప్పుడు ఆ తెగులు చేత ప్రజలందరూ చచ్చిపోతుండగా, అప్పుడు మోషే అంటాడు అహరోను పిలిచి, అయ్యా అహరోనా, నీవు నిప్పును చేతబట్టుకొని, ఒక దహన బలిని చేతబట్టుకొని పరుగెత్తుకొని వెళ్ళు. దేవుని యొక్క ఆ యొక్క కోపాగ్ని ప్రజల మీదకి దిగుతుండగా లక్షలాది ప్రజలు చచ్చిపోతున్నారు. అయితే నీవు పరిగెత్తి అటు చచ్చిన వారికి ఇటు బ్రతికిన వారికి నువ్వు అడ్డుగా నిలబడాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అలా దేవుని యొక్క కోపాగ్ని వచ్చుచుండగా అహరోను ఆ కోపానికి, ఆ అగ్నికి అడ్డుగా నిలబడ్డాడు. చెప్తున్నాడు, అయ్యా నన్ను బట్టి ఈ ప్రజలందరూ బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. యాజకుని అభిషేకం, సేవా అభిషేకం దేవుని కోపాగ్నిని చల్లార్చి ప్రజలను ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. ఆ యాజకుని యొక్క అభిషేకం ఎలాంటిదంటే, అన్ని కర్రలు తీసుకొని వచ్చి ప్రత్యక్ష గుడారం దగ్గర పెడితే ఉదయకాలం వచ్చి చూసినప్పుడు అహరోను యొక్క కర్ర ఫలించింది, పుష్పించింది, ఫలాలను కాసింది. రాత్రికి రాత్రే తన కర్రను దేవుడు అంతగా ఆశీర్వదించినాడు. ఈ యాజకుని యొక్క అభిషేకం ఏమిటంటే, చచ్చిన వారికి బ్రతికిన వారికి అడ్డు నిలబడాలి. ఆమేన్ చెప్పండి. నువ్వు నిలబడే అభిషేకాన్ని దేవుడు నీకు ఇచ్చును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. పక్కన అడుగు, నిలబడతావా అని అడుగు. ఎక్కడ నిలబడాలి? చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడి అహరోను దేవుని కోపాగ్నిని చల్లార్చగా ప్రజలు బ్రతికినారంట. ఆమేన్ చెప్పండి.
హల్లెలూయా. దేవుని అభిషేకం నీ మీద ఉంటే ప్రజలు నీ ద్వారా బ్రతుకుతారు. ఆమేనండి, గట్టిగానండి. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం నా తలపైన, ఆత్మాయైన యేసు నాలోనా. అభిషేకం నా తలపైన, బ్రతికించే అభిషేకం అనండి. మంచిగా చెప్తలేరు, గట్టిగా. నువ్వెక్కడ నిలబడితే అక్కడ ప్రజలు బ్రతుకుదురుగాక. గట్టిగా ఆమె. మీకు ఒక భయంకరమైన సాక్ష్యం చెప్తా. మా బావకు గత ఒక 25 రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది. ఆయన తలకు బలమైన గాయమైంది. ఒక బైక్ అయినా అట్లా కొడితే ఇట్లా ఎగిరి అలా పడిపోయాడు. భయంకరమైన పరిస్థితి. 18 రోజులు ఆయన మాట్లాడలే, కదలలే, చూడలే. మా పాస్టర్ అమ్మ నేను పోయినాం, అంతేనా. 18 days, 18 రోజులు చూడలేదు, మాట్లాడలేదు, కదలలే. అన్నాడు, అతని మీద చేయి పెట్టు అన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అలా నుదుటి మీద చేయబెట్టి, జీవము తనలోనికి విడుదలగునుగాక, స్వస్థత యేసు నామములో విడుదలగునుగాక, ఈ కుమారుడు బ్రతుకునుగాక, లేచునుగాక, నడుచునుగాక, కూర్చునుగాక అని ప్రవచిస్తూ ప్రార్థన చేసినాం. ఇట్లా ప్రే చేసి వచ్చేసినాం. అటు ఆయన స్కానింగ్ సెంటర్ తీసుకొచ్చి నార్మల్ అని చెప్పిండ్రు. 18 days చూలే, వాటి బాడీకే అంత ట్రీట్మెంట్ జరుగుతుంది. అద్భుతమైన విషయం ఏం తెలుసా, అందరూ జీరోలో ఉన్నారు, ఇతడు కష్టం అని. ఇద్దరం వెళ్ళి ఒక్కటే మాట, జీవాత్మ తనలోనికి విడుదలగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఫస్ట్ వర్డ్ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? హల్లెలూయా. ఫస్ట్ వర్డ్ ఏంటిది? హల్లెలూయా. ఫస్ట్ మాట అది. సో డిశ్చార్జ్ అయింది, ఇంటికి వచ్చిండు, చక్కగా ఉన్నాడు. ఇదంతా కేవలం 25 రోజుల 18 రోజుల వరకు నిరాకారంగా ఉన్న వ్యక్తి 20 days నిరాకారంగా ఉన్న వ్యక్తి, దేవుని అభిషేకంలో ఉన్న శక్తి అది. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. సరే, అభిషేకం ఉన్న వ్యక్తి ఎక్కడ నిలబడితే అక్కడ ప్రజలు బ్రతుకుతారు. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సరే, దేవుడు హెజ్కేలుతో చెప్తున్నాడు. హెజ్కేలు ఈ యొక్క ఎముకల లోయలోనికి తీసుకొని వెళ్ళాడు. యెహోవా ఆత్మ హెజ్కేలును లోయలోనికి తీసుకొని వెళ్ళగా, ఆ లోయలో హెజ్కేలు ఇటు ఇటు నడుస్తున్నాడు. అటు ఇటు నడుస్తున్నప్పుడు దేవుని ఆత్మ, యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ ఎముకలు బ్రతకబోతున్నాయి, నువ్వు ప్రవచిస్తే ఈ ఎముకలు బ్రతుకుతాయి అన్నప్పుడు అతడంటున్నాడు, అయ్యా ఇవి ఎలా బ్రతుకుతాయి, ఇది సాధ్యమేలా, ఇవి బ్రతకలేవు అంటున్నాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నోరు తెరిచి ప్రవచించు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే హెజ్కేలు నోరు తెరిచి యెహోవా ఆత్మ తనలోనికి రాగా, ఎండిన ఎముకలారా మీరు బ్రతుకుదురుగా కానీ ఒక వర్డ్ విడుదల చేస్తుండగానే ఆ యొక్క ఎముకలలో కదులుతున్నది. చప్పట్లు కొట్టండి గట్టిగా,
దేవుని అభిషేకం ఒక వ్యక్తిలో ఉంటే ఆ ఎముకల లోయలో పలుకుతున్నాడు, ఓ నిర్జీవమైన ఎముకలారా, కుళ్ళిపోయిన ఎముకలారా, యెహోవా ఆత్మతో ప్రవచిస్తున్నాను, మీరు బ్రతుకుదురుగాక. ఆమేన్. ఆ వర్డ్ విడుదల కాగానే ఆ లోయలో ఒక శబ్దము, గడగడ గడమనే ధ్వనులతో ఒక శబ్దము పుట్టుకొస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆత్మ, దేవుని అభిషేకం ఒక వ్యక్తి మీద ఉంటే నిర్జీవమైన పరిస్థితులను దేవుడు జీవముతో నింపుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ ఎముకలన్నీ కదులుతున్నాయి. ఎముకలన్నీ కదులుతుండగా ప్రవచిస్తున్నాడు, నరాలు దిగునుగాక, అవయవాలు కలుగునుగాక, గొప్ప సైన్యమగునుగాక అని ఆ అభిషేకముతో పలుకుతుండగానే అక్కడ ఒక గొప్ప క్రియేటర్ జరుగుతుంది. అక్కడ దేవుని కార్యము జరుగుతుంది. ఆ ఎండిన ఎముకలు, కుళ్ళిన ఎముకలు, విరిగిన ఎముకలు, ఆ చూరగా ఉన్న ఎముకలన్నీ ఒక పెద్ద మహాసైన్యమై ఆ లోయలో నిలబడుతున్నాయి. హల్లెలూయా. నీ చుట్టూ ఎండిన వారు ఉన్నారని పక్కలతో చెప్పండి. ఆత్మీయంగా చచ్చిన వారు ఉన్నారని చెప్పండి. నువ్వు నోరు తెరిస్తే బ్రతుకుతారని చెప్పండి. హల్లెలూయా. యాజకుని అభిషేకం మనుషులను బ్రతికించేది. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు పక్కలాడు, మీ ఇంట్లో ఎందరు బ్రతికిండ్లు, ఆత్మీయంగా ఎందరు చచ్చినట్టున్నారని అడిగాడు. నువ్వు బ్రతికినట్టున్నావు, పక్కకున్న చేప చచ్చినట్టున్నది, ఏం చేద్దాం చెప్పు? నువ్వు బతికిన చేప లెక్క అలలు కెరటాలు కొట్టుకుంటూ వెళ్తున్నావు. కొన్ని సచ్చిన చేపలు ఏదైతే గాలి ఎటొస్తే అటు వెళ్తాయి, అలలు ఎటొస్తే అటు వెళ్తాయి. నువ్వు ఎటు వెళ్తున్నావు అని పక్కలను అడుగు మంచిగా. హల్లెలూయా. ఒకవేళ నీ ఇల్లే ఎముకల లోయ అయితే ఈ రాత్రి నువ్వు ప్రవచించుదువు గాక, నా కొడుకు ప్రయోజకుడగును గాక, నా భర్తలో మార్పు కలుగును గాక, నా బిడ్డ దీవించబడును గాక, నాకు ఆర్థిక సహాయం కలుగును గాక, మా పిల్లలు వృద్ధి చెందుదురు గాక. ఏదైతే నువ్వు ఓడు పలుకుతావో ఖచ్చితంగా మాట నెరవేరుతుంది. హల్లెలూయా. రెండోది యాజకుని అభిషేకం. ఈ యాజకుని అభిషేకం ఏంటంటే మనుషులను బ్రతికించే అభిషేకం. ఆమేన్. ఇప్పుడు నీ ఇంట్లో ఎవరైనా ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకో, నువ్వేం చేయాలి? యేసు నామంలో నువ్వు బ్రతుకుదువు గాక. మీకు ఒక విషయం, 97లో మా అమ్మ చనిపోయింది, 95లో మా అమ్మ చనిపోయింది. హాస్పిటల్కి వెళ్ళి తీసుకొచ్చినాం, సెయింట్ యాన్స్ హాస్పిటల్లో. డాక్టర్ చెప్పిండి ఈమె చనిపోయిందని. ఉదయకాలం ఇంట్లో ఉదయకాలం చనిపోయి ఇంట్లో పెట్టినాం. సాయంకాలం అవుతుంది, టెంట్ వేసి బయట పెడదామని చెప్పి మా అమ్మ మీద ఉన్న దుప్పటి మెల్లగా అలా తీస్తుంటే మా అమ్మ కళ్ళు కొడుతుంది. ఊరోళ్ళందరూ వచ్చిళ్ళు, అందరు వచ్చిళ్ళు, అంత మా అమ్మమ్మ వాళ్ళు వచ్చిళ్ళు, మా వాళ్ళు వచ్చిళ్ళు, అందరు చెప్పినాం, అంత అయిపోయింది. సాయంకాలం టెంట్ కింద వేద్దాం లైట్ పెట్టినామని, అమ్మా నేను చెప్పేది కథ కాదు, నిజం చెప్తాను. ఆమెకు చీమలు కుడుతుంటే ఆమె కళ్ళు ఇట్లా ఇట్లా అంటే ఆ సీన్ కూడా ఫస్ట్ నేనే చూసిన. అమ్మ కదిలినట్టు అవుతుంది అంటే, ఏంది కదిలినట్టు? ఉదయకాలం 11:30 చనిపోయిన అమ్మాయి సాయంకాలం 4 గంటలకు కదులుతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ అమ్మనే తీసుకొని వెళ్ళి ఎంజిఎంలో జాయిన్ చేసినాం. ఇక్కడికి వచ్చిన డాక్టర్, డ్యూటీ డాక్టర్ అక్కడ గవర్నమెంట్ డాక్టర్, ఆ డాక్టర్ చూసిండు, బాబు ఈమె అయిపోయిందంటే లేదు సార్ కదిలింది. ఆమేనండి. హల్లెలూయా. అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా ఆ తల్లి కరెక్ట్ 21 రోజులో డిశ్చార్జ్ అయింది. 21 రోజు అన్నం తినకుండా, 21 రోజు నీళ్లు తాగకుండా, 21 రోజు చెప్పులు వేసుకోకుండా అక్కడే ఉపవాస ప్రార్థన చేసిన. ప్రభు అన్నాడు 21 రోజులో మీ అమ్మ డిశ్చార్జ్. హల్లెలూయా. ఇది యాజకుల అభిషేకం. ఆత్మీయులారా, ఈ అభిషేకం నీ పైన యేసు నామములో పనిచేయును గాక. మూడోది ప్రవక్తల అభిషేకం. అందరు చెప్పండి కొంచెం గట్టిగా.
మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో ప్రవక్తల అభిషేకం, ప్రవచనాలు చెప్పడం. ఏలియా అభిషేకం ఎలీషా పైకి రాగా ఎలీషా రెండింతల ఆత్మ చేత అద్భుతమైన కార్యాలను జరిగించినాడు. ఎలీషా ద్వారా అద్భుతాల పరిచర్య జరిగింది. ఈరోజు నేను ప్రవచిస్తున్న గొప్ప మాట ఏమిటంటే, ఎలీషా మీద ఉన్న అభిషేకం మన సంఘం మీద ఉండును గాక. గట్టిగా ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఏలియా మీద ఉన్న అభిషేకం ఎలీషాలోనికి వచ్చిందో, ఎలీషా దేవుని కోసం నిలబడ్డాడు. గొప్ప కార్యాలు జరిగినాయి. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ విధముగా అనేక రకాలైన అభిషేకాలు బైబిల్లో ఉన్నాయి. ఈరోజు నేను 3టితో ముగిస్తున్నాను. ఒకటి, రాజుల అభిషేకం మీ మీద ఉండును గాక. రెండోది, యాజకుల అభిషేకం మీ మీద ఉండును గాక. మూడోదిగా, ప్రవక్తల అభిషేకం మీ మీద ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒక్క నిమిషం లేచి నిలబడదాం. లేచి నిలబడి ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ దేవుని వైపు చూద్దాం. ప్రభువా, నా మీద నీ అభిషేకం ఉండాలి ప్రభువా. గొల్యాతును కూలగొట్టే అభిషేకం నా మీద ఉండాలి ప్రభువా. నజరేయుడా, నీ అభిషేకము చేత నేను నింపబడాలి ప్రభువా. నీ అభిషేకము నన్ను మండించాలి ప్రభువా. అమ్మని సెల్ఫోని అమ్మ తండ్రి, నీ అభిషేకం నా మీద ఉండాలి ప్రభువా. అందరూ